మార్చి 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇంటర్ పరీక్షల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రాంతి వల్లూరు మాట్లాడారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం 54 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రాలు, ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఫిబ్రవరి 3వ తేదీ నుండి జరిగే ప్రాక్టికల్ పరీక్షలు, జనరల్ వొకేషనల్ కోర్సులకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మార్చి 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరిగే ప్రధాన పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో పరీక్షలకు 15,984 మంది విద్యార్థులు, వొకేషనల్ పరీక్షలకు 1681 మొత్తం 17,665 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్నట్లు, ద్వితీయ సంవత్సరం పరీక్షకు జనరల్ విభాగంలో 17,057, వొకేషనల్ పరీక్షలకు 1,431 మొత్తం 18,488 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేసే స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాలలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడం నిషేధం అన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలలో తాగునీటి సమస్య, పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ఆయా గ్రామ పంచాయతీల సెక్రటరీలు, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణ కోసం సివిల్ స్క్వాడ్స్ బృందం, సిట్టింగ్ స్క్వాడ్ బృందం, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇన్విజిలేటర్లను తగినంత మందిని ఏర్పాటు చేసుకోవాలని ఇంటర్ బోర్డ్ అధికారులకు సూచించారు. పరీక్షా సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులదని, అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. స్థానిక జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్, డివిజన్ల వారీగా ఆర్డీఓలు సంబంధిత అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆయా పరీక్షా కేంద్రాల ప్రిన్సిపల్స్కు చెప్పారు. పరీక్షా కేంద్రాలలో తాగునీటి వసతి, టాయిలెట్లు శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష సమయంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పరీక్షా కేంద్రాలలో అవసరమైన మందులతో అందుబాటులో ఉండేలా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా సమయాలకు అనుగుణంగా ఆయా రూట్లలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా బస్సు సర్వీసులను నడిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఫిబ్రవరి 22 వరకు జరగనున్నట్లు తెలిపారు. పరీక్షా సమయం మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు, రెండవ శనివారం, ఆదివారాలు సెలవు దినాలు కలుపుకొని నిర్వహించనున్నట్లు తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లు ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాల ప్రిన్సిపల్స్ చేపట్టాలని అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరగకుండా అవసరమైన పటిష్ట భద్రత ఏర్పాటు చేపట్టాలని పోలీస్ మరియు ఇంటర్ బోర్డు అధికారులను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఇంటర్మీడియట్ అధికారి గోవిందరాం, జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి, పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ మురళి, ఆర్టీఓ అరుణ, జిల్లాలోని వివిధ డివిజన్ల ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులు, పోలీసు శాఖ, సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. Centers and practical we are having 78 general and 18 for vocational. సంబంధించిన సెంటర్స్ లిస్ట్ అందరికి షేర్ చేశారు ఆర్టీఓస్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. సో మీ పరిధిలో ఏవేవి సెంటర్స్ వస్తాయో అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చూసుకోవాలి. ముఖ్యంగా ఎగ్జామినేషన్స్ జరిగేటప్పుడు సెక్యూరిటీ ఫర్ ద క్వశ్చన్ పేపర్స్, ఆన్సర్ బుక్లెట్స్,
టు అండ్ ఫ్రో ట్రావెలింగ్ చేసేటప్పుడు సెక్యూరిటీ ఉందా లేదా, స్ట్రాంగ్ రూమ్ నుంచి సెంటర్కి వచ్చేటప్పుడు సెక్యూరిటీ ఉందా లేదా, అండ్ ఏదైతే ఎగ్జామినేషన్ వెన్యూ ఉందో ఆ ప్రాపర్ ఫ్రిస్కింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో మనకి ఈసారి మొబైల్ ప్రతి ఏ ఎగ్జామ్ చేసినా కూడా మనం ఎప్పుడు డిస్కస్ చేసేది మొబైల్ మినేస్ గురించి. సో ఆ మొబైల్ ఫోన్స్ లోపల అలో చేయకుండా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 54 సెంటర్స్ ఉన్నాయి కాబట్టి సో కన్సర్న్ మండల్లో ఉన్న తహసీల్దార్స్, కన్సర్న్ సిఐఎస్ఐ అందరూ దీనికి సంబంధించి జాగ్రత్తగా సెక్యూరిటీ ఇన్షూర్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎటువంటి లీకేజెస్ కానీ, క్వశ్చన్ పేపర్ బయటికి వెళ్ళడం ఇటువంటివి జరగకూడదు. ఆర్ బయట నుంచి ఎవరన్నా చిట్స్ చేయడం కానీ, ఆన్సర్స్ ప్రాంప్ట్ చేయడం కానీ, ఇటువంటి కంప్లైంట్స్ కానీ, ఇన్సిడెంట్స్ కానీ జరగకుండా ఈ ఎగ్జామినేషన్స్ అన్నవి కండక్ట్ చేయాల్సి ఉంటుంది.